హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము నాటుకోడి పులుసు జొన్న రొట్టెలు చేసుకుందాము. సో కోడి కోసే ముందు మా వాడు చూడండి, మా తమ్ముడు కోడితో ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. పాపం దాన్ని ఇప్పుడు కోసేస్తామంటే వాడి బాధ వాడిది, ఆడుకుంటున్నాడు పాపం దాంతో. అయితే కోడి అయితే కోసేసినాము. మా డాడీ కరెంట్ పోయిందండి, చీకట్లో కూడా దాన్ని క్లీన్ చేస్తుండు. చీకట్లో కూడా అంతా క్లీన్ చేస్తుండే, అంటే గ్రేట్. సో ఇప్పుడైతే మనం కుండలో, మట్టి కుండలో చికెన్ వండుకుందాం. సో ఆయిల్ వేసుకొని సేమ్ మనకు తెలిసిన ప్రాసెసే అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. సో ఈసారి మనం ఆనియన్ ఏంటంటే పేస్ట్ పట్టుకున్నాము. ఆనియన్ పేస్ట్, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా వేసి చక్కగా కలుపుకోవాలండి. సో నాటుకోడికి ఏంటంటే ఇంతకుముందు మనం ఏంటంటే చికెన్కి ముందే పీసెస్ వేసేస్తాము. సో దీనికి అలా కాకుండా మసాలాలన్నీ ఫస్ట్ మంచిగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇవన్నీ వేసి మంచిగా మసాలాలు వేపినాక, అంటే ఆయిల్ చూడండి పైకి వచ్చేయాలి, అలా పైకి వచ్చినాక ఇప్పుడు చికెన్ పీసెస్ అందులో వేయాలి. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మసాలాలు మొత్తం ఆ పీసెస్కి మంచిగా పట్టుకుంటాయి అన్నమాట. అంటే చికెన్ కొంచెం, నాటుకోడి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి చికెన్ నాటుకోడికి అయితే. లేదు మామూలుగా బాయిలర్ కోడి అలా వండుకుంటే ఆ ప్రాసెస్ కరెక్ట్, అది ఈజీగా, అంటే ఎక్కువగా గట్టిగా ఉండదు కాబట్టి ఓకే. సో ఇదంతా మంచిగా వేసి ఒక 5 minutes మగ్గనిచ్చానండి. మగ్గనిచ్చిన తర్వాత అందులోకి గరం మసాలా మంచిగా వేసుకుంటున్నాను ఇప్పుడు. సో గరం మసాలా వేసుకున్న తర్వాత ఏంటంటే ఒకసారి మంచిగా చక్కగా కలుపుకోవాలి. స్మెల్ అయితే అద్దిరిపోతుందండి. అబ్బాబ్బా, ఏమన్నా ఉంటుందా, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కానీ కుండలలో వంట చేసుకుంటే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. సో ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాము. టమాటా వేసుకున్న తర్వాత చాలామంది కుడకపొడిని ఏం చేస్తారంటే మసాలాల్లోనే కలిపేసి వేసేస్తారు. సో అలా వేయకూడదు, అలా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. సో మొత్తం చికెన్ ఆల్మోస్ట్ 70% బాయిల్ అయిన తర్వాతనే అందులోకి మనం కుడకపొడి వేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. సో ఇప్పుడు మనము నాటుకోడి కాబట్టి మరీ గట్టిగా ఉంటే బాగుండదు కాబట్టి ఎక్కువగా సూపీగానే చేసుకోవాలండి. సో నేనైతే దానికి సరిపడా వాటర్ పోసి ఒక 15 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. సో మంచిగా మగ్గితే మాత్రం మన చికెన్ నాటుకోడి రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు జొన్న రొట్టెలు, నాటుకోడి, బాబా ఏమున్నదండి, నిజంగా మస్తు టేస్ట్ ఉంది. అయితే మీకు ఒకటి చెప్తాను. మా వాడు చూడండి కోడికి హిప్నటైజ్ చేస్తున్నాడు. దాన్ని కోసేస్తున్నాం రా బాబు అంటే దానికి ఉన్న పరీక్షలన్నీ చేసేస్తున్నాడు వాడు. ఆ కోడి కూడా దాడికి తగ్గట్టు కరెక్ట్గా వింటుంది చూడండి, హిప్నటైజ్ అయినట్టుగా. దాని ముంగట ఏదో గీత గీస్తున్నాడు. గీత గీసి అక్క చూడు ఇది కదలదు ఇప్పుడు అంటున్నాడు. నిజంగానే కదలట్లేదు కదా, చూసారు కదా, నిజంగానే ఏమో అయినట్టుంది కోడికి. ఓ